హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలిత. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తాటి ముంజలు సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి తాటి ముంజల్ని వీలైనంత వరకు తినడానికి ప్రయత్నం చేయండి. మేమైతే తాటి ముంజలతోటి ముంజల్లాగా తింటాం. ఇంకా చల్లగా కావాలనుకుంటే ఈ చిన్న రెసిపీ అయితే చేసుకొని తింటాం. చాలా చాలా బాగుంటుంది. ఈ తాటి ముంజలు తినడం వల్ల మన బాడీ అనేది డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. సమ్మర్లో బాడీకి చాలా చల్లదనాన్ని అయితే ఇస్తుంది. కూల్గా ఉంటుంది. ఇది ఏ విధంగా చేసుకోవాలనేది అయితే చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం తాటి ముంజల్ని ముందుగా పొట్టు తీసుకోవాలి. పైనుంచి పొట్టు తీసేసి లేతగా ఉన్న ముంజలకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైనుంచి ఏమీ లేకుండా ఈ లోపల వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మనకు చల్లగా ఉంటుంది. మనం ఎప్పుడు తినే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తినొచ్చు. చేసుకోవడం కూడా చాలా సులభం. కావాల్సిన పదార్థాలు వచ్చేసి తాటి ముంజలు మనకు పొయ్యి మీద పాలు పెట్టుకొని పాలనైతే కాగబెట్టుకోవాలి. పాలనైతే మంచిగా చిక్కగా మసిలేంత వరకు ఉంచుకోవాలి. అందులో ఉన్న మీగడని కూడా అందులో వేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మీగడని కూడా వచ్చేసింది కదా, ఆ మీగడని కూడా అందులోనే కలపాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పాలు అనేది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచాలి. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనకు 1 కప్పు పాలల్లో 1 కప్పు తాటి ముంజలు కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.